నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత సొంతిల్లు కట్టుకోవాలి అనేది ప్రతి పేద మధ్యతరగతి వాడి కల ఇల్లు ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది తిన్నా తినకపోయినా నా ఇంట్లో నేనున్నాను అనే ఒక భరోసా ఉంటుంది కానీ ఈ కాలంలో పెరిగిన రేట్లను బట్టి లేదా ల్యాండ్ రేట్లను బట్టి సొంత ఇంటి కల కలగానే ఉండిపోతుంది కానీ ఆ కల నెరవేరట్లేదు ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్ 1 కోటి మందికి పేద మధ్యతరగతి వాళ్ళకు కల సాకారం చేయడానికి 1 కోటి ఇండ్లను కట్టబోతోందట మరి దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఏంటి పథకం అనేది ఈ వీడియో ద్వారా పూర్తిగా నేను మీకు అప్డేట్స్ అందిస్తా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి ఇల్లు కట్టించే ఒక కొత్త స్కీమ్ పేరు ఇది PMYU 2.0 గతంలో కూడా ఒకసారి ఇలానే పేదలందరికీ ఇల్లు కట్టించారు ఇప్పుడు 2.0 కింద 2024లో రాబోయే 5 ఏళ్లకు సంబంధించి 1 కోటి ఇండ్లను నిర్మించి పేద మధ్యతరగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో వడ్డీ సబ్సిడీ ఆర్థిక సాయం అఫోర్డబుల్ హౌసింగ్ వంటి ప్రయోజనాలు ఈ స్కీమ్ ద్వారా అందిస్తున్నారు మరి స్కీమ్ని ఎట్లా అప్లై చేసుకోవాలి ఎవరికి ఈ స్కీమ్ వర్తింపజేస్తుంది ఈ స్కీమ్ కింద ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే వివరాలు కూడా తెలియజేస్తా స్కీమ్ బెనిఫిట్స్ వచ్చేసి ఈ స్కీమ్ ప్రకారం భూమి ఉంటే ఇల్లు కట్టుకోవడానికి 2.5 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందొచ్చు అదేవిధంగా వడ్డీ సబ్సిడీ విషయానికి వస్తే క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ పథకం ద్వారా హోమ్ లోన్ వడ్డీపై 2.67 లక్షల వరకు సబ్సిడీ పొందొచ్చు దీనివల్ల లోన్ల భారం తగ్గుతుంది అదే విధంగా భూమి లేని వారికి తక్కువ ధరకు ఇండ్లను కట్టిస్తుంది లేదంటే చాలా తక్కువ ధరకే ఇండ్లను అద్దెకి ఇవ్వడం కూడా జరుగుతోంది ఇక భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద ఎవరెవరు అర్హులు అంటే ఆర్థికంగా బలహీన వర్గాలు అలాగే అంటే వార్షిక ఆదాయం ఎవరు బలహీన వర్గాలు అంటే వార్షిక ఆదాయం సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటాం కదా ఆ ఇన్కమ్ సర్టిఫికెట్లో వార్షిక ఆదాయం సంవత్సరానికి 3 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు అలాగే లోయర్ ఇన్కమ్ అంటే 6 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు అదేవిధంగా మధ్యతరగతి 9 లక్షల కంటే తక్కువ ఉన్న వాళ్ళు కూడా అర్హులు ఇక్కడ మనం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ పథకం మనం రావాలి అంటే గతంలో కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి లోన్స్ కానీ భూములు కానీ పొంది ఉండకూడదు ఇక అలాగే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే వితంతువులు ఒంటరి మహిళలు లింగ మార్పిడి వ్యక్తులు వికలాంగులు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనారిటీలు అప్లై చేసుకోవచ్చు అలాగే వీధి వ్యాపారులు మురికివాడల నివాసితులు అంగన్వాడీ కార్మికులు స్వానిధి విశ్వకర్మ పథకాలకు సంబంధించిన వ్యక్తులు కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేయాలి అనే విషయాన్ని కూడా చెప్పాలి కదా పక్కా ఇండ్ల కోసం అప్లై చేయాలి అంటే PMAY పోర్టల్కి విజిట్ చేయండి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కూర్చోండి PMAY/U అనేది టైప్ చేయండి ఆ తర్వాత PMAY/U 2.0 అనేది వస్తుంది దాంట్లో క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీ అర్హతలకు సంబంధించి అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఇక్కడికే సంబంధించారని ఓటర్ ఐడి ఆధార్ కార్డు ఇవన్నీ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఇవన్నీ అడుగుతారు అవన్నీ కూడా అందులో పెట్టండి పెట్టిన తర్వాత మీరు ఏదైతే ఫోన్ వాడుతున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి ఆ ఫోన్ నెంబర్కి ఒక OTP వస్తుంది ఆ OTP ఎంటర్ అయితే అక్కడ ఆధారు ఇన్కమ్ క్యాస్ట్ అన్నీ అప్లోడ్ అయిపోతే ఒక చిన్న రిసిప్ట్ వస్తుంది మీరు అప్లై చేసినట్టు ఆ రిసిప్ట్ని తీసుకుంటే త్వరలోనే మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోవచ్చు ఏదేమైనా 5 ఏళ్లలో 1 కోటి ఇండ్లను కట్టివ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకాన్ని తీసుకొని వచ్చింది మరి అర్హులైన ప్రతి ఒక్కరం కూడా నాతో పాటు మనందరం కూడా అప్లై చేసుకొని సొంత ఇంటి కలను సాకారం చేసుకుందాం మీరేమంటారు ఇంత మంచి పథకాలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆలోచనలను ఏ విధంగా చూడాలి మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు యాజ్ యూజువల్గా ప్రతిరోజు చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మన కుటుంబం యొక్క బలాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్ నడవడానికి కారణమైన మీరు ఇంకా ముందుకు నడిపించడానికి ఇంకొంత ఆర్థికంగా తోడ్పాటుగా ఆర్ వాయిస్కి నిలవండి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది 1 to 5 లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్